హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖాస్ వ్లాగ్స్. ఇన్ని రోజులు ఏమైపోయానని అనుకుంటున్నారా? ఇన్ని రోజులు అంటే దాదాపు ఒక సంవత్సరం అయితాందండి. సంవత్సరం కాలేదు. ఒక 6 మంత్ అయితుంది నేను వీడియోస్ తీయక. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ తీయలేకపోయినా. ఎందుకంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. కొంచెం మళ్ళీ మధ్యలో ఎట్లా హెల్త్ ఇష్యూస్ అట్లనే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. మళ్ళీ కొందరు బయటున్న ప్రాబ్లమ్స్ వల్ల అంతా ఆగమాగమైందండి. కష్టాలంటే చెప్పకండి, నా నెత్తి మీద తాండవం ఆడినట్టు అంత కష్టాలొచ్చేసినాయి. కానీ ఏదో దేవుని దయ వల్ల ఇప్పుడు మళ్ళీ అనిపించింది కొన్ని మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మీతోటి మాట్లాడితే కొంచెం చేరప్ అయితది. కొంచెం మంచిగా అనిపిస్తదని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈరోజు మొత్తం టాపిక్ ఇలా మాట్లాడకుంటే ఏదో ఒక చిన్న రెసిపీ తోటి నేను మీ ముందొచ్చాను. సో ఈరోజు మనం ఒక స్వీట్ కార్న్ బజ్జీ గ్యారెలు చేద్దామండి. అయితే ఇవి చేసుకుంటా మాట్లాడదాం. స్వీట్ కార్న్ గ్యారెలు చేసుకుంటా. ఓకే. గ్యారెల కోసం అయితే స్వీట్ కార్న్ 2 మీడియం సైజ్ కోన్స్ తీసుకున్న, కంకులు, ఉల్లిగడ్డలు, ఉప్పు, కడిపత్తా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర ఇవే మామూలుగా వేసిస్తానండి నేను. ఓకే. ఇక్కడ వలసిన కంకులకు మిక్సీ పట్టుకుంటున్నానండి. ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి కదా. ఓన్లీ కంకులకే మిక్సీ పడతాను, దాంట్లో ఏం వేయలేదు. ఇట్లా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, మనకు బ్యాండింగ్ అయ్యేటట్టు మిక్సీ అయితే పట్టానండి. ఓకే, మిక్సీ పట్టుకున్నాను. చాలా టైం ఎన్నిసార్లు అనుకున్నాను వీడియోస్ తీద్దాం అని, అస్సలు కుదరలేదు. చాలా ఎన్నిసార్లు మిస్ చేశాను అసలు వీడియోస్ తీద్దాము. మన చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏమనుకుంటున్నావు అందరూ. మళ్ళీ చాలా మంది అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంచెల్ వీడియోలు అయితే తీస్తాను. లాస్ట్ టైం కూడా అలాగే అన్నాను, కానీ ఈసారి మాత్రం మిస్ చేయను. ఈసారి ఎలాగైనా వీడియోస్ తీస్తానండి. కంపల్సరీ రోజు 2 వీడియోస్ ఎట్లయినా పెడతాను. మీకైతే నా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఓకే, సరే మళ్ళీ మనం రెసిపీకి వెళ్ళిపోదాం. వడలు అయితే రెడీ చేద్దాం. మన తెలుగులకు అందరికీ ఈ గ్యారెలు అయితే వస్తాయి, కానీ ఏదో ఒక వీడియో తీద్దామని, ఫస్ట్ వీడియో కదా, చాలా రోజులు అయితే తీయక అని తీస్తున్నాను. ఒకవేళ మీకు వస్తే పర్లేదు, చాలా మందికి అయితే వస్తుంది, కానీ నేను నాకు ఎట్లా వస్తుందో ఆ రకంగా తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన కంకులలో ఇవన్నీ వేసేసుకుందామండి. పచ్చిమిర్చి, మిక్సీ పట్టి పెట్టిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, మళ్ళీ కలిమాకు, ప్లస్ అలానే జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకొని దాని తర్వాత అందులోనే మనం ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిగడ్డలు ఇంకొంచెం సన్నం కోసుకోండి. నాకు ఇంకొంచెం లావైనా, మీరు ఇంకొంచెం సన్నం కోసుకుంటే బాగుంటుందండి. కొంచెం మరీ ఎంత నోటికి తలగదు అన్నట్టు. మళ్ళీ ప్లస్ అలాగే ఉప్పు వేసేసుకుందాం. టేస్ట్ ప్రకారం ఉప్పు వేసుకుందాం. మనము ఎంత కావాలంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ ప్రకారం. తర్వాత అంతా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మిక్సీ చేసుకున్నాక మీకు ఇట్లా కొంచెం మంచిగా పట్టుకోవడం లేదు, మిక్స్ మంచిగా గట్టిదా అంటే మీరు ఇంత శనగపిండి వేసుకోవచ్చు. దాని తర్వాత కడాయి పెట్టి ఆయిల్ పోసుకుందామండి. ముక్కుడు పెట్టేసి ఇట్లా ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కేదాకా ఆగుదాం. మనము కొంచెం వేడి ఎక్కువ కావాలండి. కొంచెం ఎక్కువ వేడి అయితేనే మంచిగా అయితే. చల్లగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టకండి, ఎక్కువ పెట్టుకొని చేసుకోండి. అంటే మంచిగా క్రిస్పీ అయ్యి కొంచెం మంచిగా అవుతాయి అన్నట్టు. మీరు కొంచెం సిమ్లో పెట్టి ఎక్కువ వేడి ఎక్కకుంటే నూనె అది విడివిడి అయిపోతాయి. అందుకే మిక్స్ మంచిగా వేడి ఎక్కాలి, నూనె మంచిగా వేడెక్కి నాక తర్వాతనే ఇవి వేసుకోవాలండి. సరే, మనం ఇలా బాల్స్ చేసేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఇలా మంచిగా నొక్కుకొని చేతితో చూడండి ఎంత మంచిగా అవుతున్నాయో. మనకి ఏ పేపర్ పట్టే అవసరమే లేదు. ఇట్లా మంచిగా ఇట్లా బాల్స్ లాగా చేసుకొని ఉండలు చేసుకొని చేయి మీద ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఏ నూనె అవసరం ఉండదు, ఏది అవసరం ఉండదండి, మంచిగా అవుతాయి. ఇట్లా ప్రెస్ చేసుకొని వేసేసుకోవాలి. అన్నీ ఇట్లనే చేసుకోవాలండి, ఒకటి దాని తర్వాత ఒకటి మంచిగా అయితే ఇలాగ బాల్స్ చేసుకొని వేసుకోండి, ఏం కాదు. మంచిగా వేసినాక మళ్ళీ దాని తర్వాత స్పూన్ పెట్టకండి. అప్పుడే ఒక 5 మినిట్స్ అవి కొంచెం ఫ్రై అయినాక తర్వాత పెడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే చినిగిపోతాయి, అంటే విడిపోతాయి అన్నట్టు అప్పటిదప్పుడు పెడితే, అవి పచ్చిగా ఉన్నప్పుడు.
ఓకే. ఇప్పుడు చూద్దాం మనం మరలేసి ఒకసారి 5 మినిట్స్ అయింది. చూడండి ఇలాగా. మంచిగా అయినాయి చూడండి. మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు అన్నీ మరలేసుకుందాం అన్నిటికి. అలాగా మరలేసేసుకుంటే చూడండి ఎంత మంచిగా మరలేసుకుంటే ఎంత మంచిగా అయినాయో. చూడండి అన్నీ ఎర్రగా ఎంత బాగా ఫ్రై అయినాయి. ఇట్లా ఫ్రై అయినాక తీసేసుకుంటే సరిపోతుంది. ఇగ అయినట్టే మనకు కంకుల గ్యారెలండి. స్వీట్ కార్న్ గ్యారెలు చాలా బాగుంటాయండి. ఇట్లా చేసేసుకోండి. అన్నీ ఇట్లా మంచిగా కొంచెం ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకుంటే లోపట కూడా కాలుతదన్నట్టు. కొంచెం ఎర్రగా కావాలంటే తెల్ల తెల్లగా పచ్చి పచ్చిగా తీయొద్దు. ఇట్లనే అంత పిండి అంతా మిగిలిన పిండి అంతా చేసేసుకుందాం మనం మొత్తం. అన్నీ వేసేసుకుందాం ఇప్పుడే. ఒక 4, 5 వేసుకోండి ఒక్కసారి. మరీ ఎక్కువ వేయకండి. 4, 5 వేసుకుంటే అయిపోతుంది. ఓకే అండి. స్వీట్ కార్న్ గ్యారెలు అయితే రెడీ అయినాయి. చూద్దాం మనం ఎట్లుందో ఎప్పుడు తిని. నాకైతే చాలా బాగా అనిపించినాయి. లోపటంగా మంచిగా కాలినాయి. మళ్ళీ పైనంగా క్రిస్పీ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం మనం వీటికి. నాకు ఎందుకో చాలా టెంప్టింగ్‌గా అనిపించినాయి చూడగానే. చాలా రోజుల తర్వాత చేశానండి నేను గూడా. చాలా బాగుంది. మస్తు టేస్ట్ ఉంది. మీరు కూడా చేసుకోండి ఒకసారి. చాలా బాగుంటాయండి. నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి. సూపర్‌గా ఉంటాయి. ఒకసారి చేసి తప్పకుండా చూడండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా రోజుల తర్వాత వీడియో తీసినా అని ఏమనుకోకండి ప్లీజ్. ఓకే. బాయ్ బాయ్.